ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం దశమస్కందంలోని మనం శ్రీకృష్ణుని దివ్యలీలా విన్యాసములన్నీ చూసుకోవచ్చును. ఆ దశమస్కందంలోని పూర్వభాగము తర్వాత వచ్చే పూర్ణిలో ఇప్పటిదాకా మనం తెలుసుకున్న శ్రీకృష్ణుని దివ్యలీలా విన్యాసములన్నీ ఒకే చోట ఇవ్వబడ్డాయి. ఆ పూర్ణిని చదవడం ద్వారా ఆ దివ్యలీలా విన్యాసములన్నింటినీ మనం మరొకసారి స్మరించుకోవడానికి వీలవుతుంది. వాటిని సచిత్రంగా చూస్తూ ఉంటే ఆ దివ్యలీలలన్నీ మన మనస్సులో ఇంకా బాగా ముద్రితమవుతాయని అలా తెలుసుకుందాం. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబును మహాపురాణంబునందు దేవకీదేవి వివాహంబును గగనవాణి శ్రవణంబును కంసోద్రేకంబును వసుదేవ ప్రార్థనయును యోగమాయా ప్రభావంబును బలభద్రుని జన్మంబును బ్రహ్మాది సురస్తోత్రంబును కృష్ణావతారంబును ఘోషప్రవేశంబును యోగనిద్రాచరితంబును నందపుత్రోత్సవంబును పూతనా సంహారంబును శకటభంజనంబును తృణావర్తు మరణంబును గర్గాగమనంబును నారాయణాది నామనిర్దేశంబును బాలక్రీడయును నుద్భక్షణంబును వాసుదేవ వదన గహ్వర విలోక్యమాన అఖిల లోకాలోకనంబును నవనీత చౌర్యంబును యశోదా రోషంబు ఉలూఖల బంధనంబు అర్జున తర్యుగల నిపాతనంబును నలకోబర మణిగ్రీవుల శాపమోక్షణంబును బృందావన గమనంబును వత్సపాలనంబును వత్సాసుర వధయును బకదనుజ విదారణంబు అఘాసుర మరణంబును వత్సాపహరణంబును నూతన వత్సబాలక కల్పనంబును బ్రహ్మ వినుతియు గోపాలకత్వంబును గార్ధభాసుర దమనంబును కాళీయఫని మర్దనంబును గరుడకాళీయ నాగ విరోధ కథనంబును ప్రళంబాసుర హింసనంబును దవానల పానంబును వర్షత్తు వర్ణనంబును శరత్కాల లక్షణంబును వేణు విలాసంబును హేమంత సమయ సమాగమంబును గోపకన్యాచరిత హవిష్యవ్రతంబును కాత్యాయినీ సేవనంబును వల్లవీ వస్త్రాపహరణంబును విప్రవనితా దత్తాన్న భోజనంబు ఇంద్రయాగ నివారణంబును నందముకుంద సంవాదంబును పర్వత భజనంబును పాషాణసలిల వర్షంబును గోవర్ధనోద్ధరణంబును వరుణకింకరుడు నందునిగొనిపోయిన హరితెచ్చుటయును వేణుపూరణంబును గోపికాజన ఘోష నిర్గమంబును యమునాతీర వనవిహరణంబును కృష్ణాంతర్ధానంబును ఘోషకామణీ గణాన్వేషణంబును గోపికాగీతలను హరిప్రసన్నతయును రాసక్రీడనంబును జలకేలియును సర్పరూపకుండైన సుదర్శన విద్యాధరుండు హరిచరణ తాడనంబున నిజరూపంబు బడయుటయును శంఖచూడుండను గుహ్యకుని వధించుటయును వృషభాసుర విదలనంబును నారదోపదేశంబున హరిజన్మకథనరింగి కంసుండు దేవకీ వసుదేవలం బద్దులజేయుటయును ఘోటకాసురుండైన కేశ్యను ధనుజును వధించుటయును నారద స్తుతియును వ్యోమదానవ మరణంబు అక్రూరాగమంబు అక్రూర రామకృష్ణుల సల్లాపంబును ఘోష నిర్గమంబును యమునా జలాంతరాలంబున నక్రూరుండు హరి విశ్వరూపంబును గాంచుటయు అక్రూర స్తవంబును మధురానగర ప్రవేశంబును రజకవధయును వాయకమాలికులచే సమ్మానంబునొందుటయును కుబ్జాప్రసాదకరణంబును ధనుర్భంగంబును కంసు దుస్వప్నంబును కువలయాపీడ పీడనంబును రంగస్థల ప్రవేశంబును చానూరముష్టికుల వధయును కంసవధయును వసుదేవ దేవకీ బంధమోక్షణంబు ఉగ్రసేను రాజ్యస్థాపనంబును రామకృష్ణులు సాందీపుని వలన విద్యలభ్యసించుటయును సంయమనీనగర గమనంబును గురుపుత్రదానంబు ఉద్ధవుని ఘోషయాత్రయును భ్రమరగీతలను కుబ్జావాసగమనంబును కరినగరంబునకు నక్రూరుండుచని కుంతీదేవును రార్చుటయును కంసభార్యలకు అస్థిప్రాస్తులు జరాసంధునకు కంసుమరణం బెరియించుటయును జరాసంధుని దండయాత్రయును మధురానగర నిరోధంబును యుద్ధంబున జరాసంధుండు సప్తదశవారంబులు పలాయతుండగుటయును నారద ప్రేరితుండై కాలయవ్వనుండు మధురపై దాడివెడలటయును ద్వారకానగర నిర్మాణంబును మధురాపుర నివాసులను తన యోగబలంబున హరి ద్వారకానగరంబునకుందెచ్చుటయును కాలయవ్వనుడు హరి వెంటజని గిరిగుహయందు నిద్రితుండైన ముచికుందుని దృష్టి వలన నీరొగటియును ముచికుందుండు హరిని సంస్తుతి చేసి తపంబునకుంజనుటయును జరాసంధుండు గ్రమ్మర రామకృష్ణులపై నేతించుటయును ప్రవర్షణ పర్వతారోహణంబును గిరిదహనంబును గిరిడిగ్గనూరికి రామకృష్ణులు ద్వారకుంజనుటయును రుక్మిణీ జననంబును రుక్మిణీ సందేశంబును వాసుదేవాగమనంబును రుక్మిణీ గ్రహణంబును రాజలోక పలాయనంబును రుక్మియనువాని భంగంబును రుక్మిణీ కళ్యాణంబును అను కథలు గల దశమస్కంధంబునందు పూర్వభాగము సమాప్తము. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.